అమెరికాకి సంబంధించి వరుస దెబ్బలైతే తప్పట్లేదు. అదే సందర్భంలో దాని సక్సెస్ ఉన్నా సరే దెబ్బలే జనం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అంత పెద్ద దేశం ఎదురు దెబ్బలు తింటంటే ఎట్లా ఉంటుంది? ఐటీ కంపెనీలు భయపడే పరిస్థితిని ఇరాన్ సృష్టించింది. మీ ఐటీ కంపెనీలని దెబ్బతీస్తామనగానే ఐటీ కంపెనీలు వణుకుతున్నాయి. రెండోదొచ్చేటప్పటికి అమెరికా ఇప్పుడు యుద్ధంలో తమ సైన్యాన్ని దించుతోందంటే, ఆ సైన్యం బయలుదేరేటటువంటి సందర్భంలో ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమెరికాకి అదొక పెద్ద తలనొప్పిగా మారింది. ఇంకొకటి గల్ఫ్ దేశాలు ఇప్పుడు చీ పొమ్మంటున్నాయి, కాదు పొమ్మంటున్నాయి, పట్టించుకోను పొమ్మంటున్నాయి. క్రమంగా ఇంకొక పక్కన ఫ్రాన్స్ లాంటిది ఇప్పుడు అమెరికాకి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. అమెరికాతో వ్యవహారాల్ని చెక్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఏ ఒక్కళ్ళు కూడా అమెరికన్ యుద్ధ విమానం దిగడానికి వీల్లేదు. అమెరికన్ యుద్ధ నౌక మా దగ్గరికి రావడానికి వీల్లేదనడం. ఇవన్నీ అమెరికా పరపతిని దిగజారుస్తున్నాయి. అమెరికా పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నాయి. ఇదే దీనికి తోడు గల్ఫ్ దేశాలని సెక్యూర్ చేయడంలో ఫెయిల్యూర్ అన్నటువంటిది మరొక సమస్య అయింది. వీటన్నిటికీ తోడు యుద్ధానికి అవుతున్నటువంటి ఖర్చు వచ్చేటప్పటికి పర్ డే ఇది ఇప్పటిదాకా $890 మిలియన్ ఖర్చయింది. ప్రతి సింగిల్ డేకి కూడా భారీ ఎత్తున ఖర్చు అవుతుంది అన్నటువంటి లెక్కలు చెప్తున్నారు.